మధ్య కానీ మనకి మంచి ఉద్దేశం ఉండి మనకు మంచి పేరుంటే అంతా మన వెనకాలే ఉంటారు. మనకి చెడ్డ పేరుండి సమాజం చెడ్డ చూస్తుంటే మానవుడు మన చుట్టం చెప్పుకుంటారా? పొరపాటును కూడా చెప్పరు, దగ్గరికి కూడా రానివ్వరు. వాళ్ళకి మాకు ఎట్టి సంబంధము లేదండి. వాళ్ళెవరో మేమెవరో అంటూ ఉంటారు. కానీ దేవుని పిల్లరా, దేవుడు అంటున్నాడు నువ్వు అలా నడవద్దు. ఎలా ఉండొద్దు అన్నాడు? భక్తిహీనుల మార్గం యెహోవాకు భయము, నీతిని అనుసరించు వారిని. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఎవరిని ప్రేమిస్తాడంట? నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును. దేవుని ప్రేమ మనకు ఎప్పుడు దొరికింది? దేవుని క్రియలన్నీ మనలో ఉన్నప్పుడు, నీతి క్రియలు మనలో ఉన్నప్పుడు, నీతి మనలో స్థాపించబడినప్పుడు. నీతి ఎస్తేరు హృదయంలో స్థాపించబడింది. నీతి ఎస్తేరు హృదయంలో స్థాపించబడి తన స్వజనులైన వారందరినీ, యూదులందరినీ రక్షించుకోవాలని ఆమె ఏం చేసిందంటే, యూదులందరికీ ఒక చిన్న సిఫారసు పంపించింది తన బాబాయ్తో, పిన్న తండ్రితో. బాబాయ్, నేను నా జనులైన యూదులందరినీ రక్షించుకోవాలనుకుంటున్నాను. నేను 3 దినాలు ఉపవాస దినమును ప్రతిష్ఠించున్నాను. వారిని కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయమండి. ఇప్పుడు యూదులంతా ఎవరి మాట నమ్మారు? ఎస్తేరు మాట నమ్మారు. ఆమేన్, హల్లెలూయా. ఎస్తేరు మాట నమ్మారు. ఏమన్నా మాకు తెలుసు, రాజుగారి కోటలో ఉంది, రాజుగారి భార్య అయిపోయింది, రాణి అయిపోయింది, మాకు చేసిద్దో పెట్టిద్దో మాకేం తెలుసు అని పిన్న తండ్రిని ఏమన్నా అన్నారా? తిట్టారా? నువ్వు నీ కూతురు కలిపి నాటకాలు ఆడుతున్నారు అన్నారా? వేషాలు ఆడుతున్నారు అన్నారా? అనలేదు. యూదులంతా ఏం చేశారంటే, దేవుని మాట కొరకు ఎప్పుడా మా బానిస బతుకులు ఎప్పుడు విడుదల వస్తాయి, మాకు ఈ శ్రమలు ఎప్పుడు తప్పిపోతాయి, మా శ్రమలు తప్పించేవాడు లేడు అనుకుంటే, దేవుడు ఉన్నాడు, ఉంచాడు. ఆమెనే ఎస్తేరుని దేవుడు రాణిగా దాచి తన ప్రజలను రక్షించుకోవాలంటే ఆమె తీసుకున్న తీర్మానం ఏంటంటే 3 దినాల ఉపవాస ప్రార్థన. 3 దినాల ఉపవాస ప్రార్థనలో దేవుడు విజయాన్ని ఇచ్చాడు, ఇవ్వలేదా? దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు అనుసరించి నడిచారంటే, యెహోవాకు ఇష్టలుగా యూదులు దేవుని తట్టు తమ మనసును నిలుపుకొని ఎస్తేరు మాట విని 3 దినాల ఉపవాస ప్రార్థన చేశారు. నమ్మకం మాట విన్నారు, ఆ మాటను క్రియారూపంలో దాల్చారు.